ఆగండి ఆగండి ఆగండి. పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతారా? ఇంకా 15 సెకండ్లే ఉన్నాయి. ఇంకా 10 సెకండ్లే ఉన్నాయి. 9, 8, 7, 6, 3, 2, 1. మ్యాక్ ఇంతటి గూఢచారి పని చేస్తాడని నేను అసలు ఊహించలేదు. నేను ఓఎస్ఎస్ లో ఉన్నప్పుడు తన MI6 లో ఉన్నాడు. మేమిద్దరం కలిసి దాదాపు 20-30 ఆపరేషన్ చేస్తుంటాం పసిఫిక్ లో. నేను అనవసరంగా గొప్పలు చెప్పుకోకండి కర్నల్ జోన్స్, మేము అందరం చేశాం. అలాగా? నువ్వెవరి పక్క? పరిస్థితి ఎంత క్లిష్టమైందో మీకు అర్థం కావడం లేదు. అనవసరంగా కేజీపీకి సాయం చేసేందుకు అమెరికా జరిపిన మిలిటరీ ఇన్స్టిట్యూషన్ లో జోక్యం చేసుకుని విఫలం చేశారు. ఆ విషయం మీకు తెలుసా? సమాధానం చెప్పండి. వాళ్ళు తీసుకెళ్లిన ఆ పెట్టెలో ఏముంది? మీరే చెప్పాలి. ఇంతకు ముందు చూసారుగా. ఓ, 1947 లో జరిగిన ఎయిర్ ఫోర్స్ పొరపాటు గురించిగా. 20 మంది ఉన్న 40 కిటికీలు గల బస్ లోపలికి నన్ను తోసేశారు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. అర్ధరాత్రి ఎవరూ లేని ప్రదేశానికి చాలా అర్జెంట్ అని చెప్పి మమ్మల్ని తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే విరిగిపోయిన షిప్ ముక్కలు మాత్రమే ఉన్నాయి. ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. అడిగినా ఎవరు ఏ జవాబు చెప్పలేదు. దాని గురించి బయట చెప్తే మమ్మల్ని వెలివేస్తామన్నారు. అందువల్ల ఆ బాక్స్ లో ఏముందని ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఎంత పని చేశావు ఇండి? న్యూక్లియర్ బ్లాస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఫ్రిడ్జ్ లో ఎవరైనా దాక్కుంటారా? చూసి చాలా కాలమైంది బాబ్. హ, కాస్త రిలాక్స్ అవ్వండి. మేమిద్దరం మంచి స్నేహితులు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కేజీబీ అమెరికాలో ఉన్న ఇంతకీ ఎవరావిడ? ఆవిడ ఎలా ఉంటుందో చెప్పండి. సన్నగా పొడుగ్గా 30 ఏళ్ళు ఉంటాయి. చేతిలో కత్తో ఖడ్గము అలాంటిది ఏదో ఉంటుంది. అవును, తను ఈవిడ. ఖచ్చితంగా తెలుసా? అందులో సందేహమే లేదు. ఎవరివిడ? ఇరీనా స్పాల్కో, స్టాలిన్ కావలసిన మనిషి. ఆవిడ సైంటిస్ట్. మనోశక్తిని మీరు సైన్స్ అని ఒప్పుకుంటే జనరల్ రాస్ క్రెమ్లిన్ నుంచి టీములను తనే లీడ్ చేస్తుంది. అపురూప వస్తువుల అద్భుత శక్తులను సేకరించడం వల్ల మిలిటరీకి సేవ చేస్తున్నట్టుగా ఆవిడ ఉద్దేశం. మీరనుకునేట్టుగా ఇక్కడ ఎవరూ కమ్యూనిస్టులు కారు, ముఖ్యంగా ఇండి. న్యూక్లియర్ బ్లాస్ట్ నుంచి నేను తప్పించుకున్నా కూడా నా మీద ఎందుకు నిందలు మోపుతున్నారు నేను తెలుసుకోవచ్చా? అలాగని చెప్పలేం. జార్జ్ మెక్హాల్తో మీకున్న సంబంధాలు మీ మీద మాకు అనుమానం వచ్చేలా కలగజేస్తున్నాయి. అది యుద్ధ సమయంలో. మీకేమైనా మతి చెడిందా? అతను ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో మీకు తెలుసా? గెలిచాడు, కాదనడం లేదు. కానీ వాటికి అర్హుడా? డాక్టర్ జోన్స్, మా FBI వాళ్ళకి మీ మీద చాలా అనుమానం వచ్చింది. అది అక్షరాల నిజం. ఈస్టర్న్ స్కారాబ్రయర్లో మొదలైంది. స్కారాబ్రయర్లోని రాకెట్లు క్రీస్తు పూర్వం 3100 నుంచి 2500 వరకు. ఆ తర్వాత వాటిని పూర్తిగా నిషేధించారు. కానీ ఆ కాలంలో అక్కడ నివసించిన వారు